హాయ్ వ్యూవర్స్, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. నేను మీ రాహుల్ అయ్యర్, సోషల్ అనలిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. సో, ఇప్పుడేనండి నేనొక అద్భుతమైన సినిమా చూసొచ్చాను. నేనిప్పుడు ఇక్కడ ఒక పొలిటీషియన్‌గా మాట్లాడట్లేదు, ఒక ప్రొడ్యూసర్‌గా మాట్లాడట్లేదు, ఒక అనలిస్ట్‌గా మాట్లాడట్లేదు. ఒక సినిమాని ప్రేమించే ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. అది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ఒక రాజకీయ నాయకుడి జీవితం. ఎలా తను రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమంత్రిగా సెటిల్ అయ్యాడు అనే దాని గురించి 'మహి వి రాఘవ్' తీసిన సినిమా 'యాత్ర 2'. 'యాత్ర' అనేది ఫస్ట్ పార్ట్‌గా మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి తీసిన సేమ్ 'మహి వి రాఘవ్' 'యాత్ర 2'లో ఏ విధంగా సక్సెస్ అయ్యాడు? అసలు సక్సెస్ అయ్యాడా లేదా? అసలేంటి అనేది మనం చూద్దాం. నేను యాక్చువల్‌గా ఎప్పుడైనా రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఆహ్, సినిమా చూసి సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు ఎవరు ఎలా చేశారు? ఎవరు యాక్ట్ చేశారు? ఎవరు డైరెక్షన్ బావుందా? లేకపోతే ఫోటోగ్రఫీ బావుందా? ఇవన్నీ బావుందా? అని చూసి చెప్తాను. కానీ ఈరోజు నేను సినిమాలు చూసేటప్పుడు పాయింట్స్ కూడా నోచుకొనొచ్చుకున్నాను. బికాజ్ ఒక్కొక్క డైలాగ్ యాక్టర్ జీవా నుంచి వస్తుంటే, జగన్ గారి ఇలా మాట్లాడతారా? ఇలా ఉంటుందా? ఆయనని ఈ కోణంలో కూడా మనం ఎందుకు చూడకూడదు అని అనిపిస్తుంది. జనరల్‌గా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలో డ్రామా ఉంటుంది. యాక్షన్‌కి స్కోప్ ఉంటుంది. బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందా? అని అన్న మాటకి కామెడీకి కూడా స్కోప్ ఉంటుంది. అలాంటిది ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఎమోషన్ కూడా ఉంటుందా? ఆయన జీవితంలో ప్రేక్షకులతో హత్తుకుపోయే సన్నివేశాలుంటాయా? ఒక నిజ జీవితంలో ఒక మనిషి ప్రజల కోసం ఎంత త్యాగం చేశాడనేది 'యాత్ర 2'లో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సినిమా టేక్ ఆఫ్‌లో చూసుకుంటే 2011లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అవ్వడం, అక్కడి నుంచి ఆయన రచ్చబండకెళ్ళే కార్యక్రమంలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వెంటనే 2011లో జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానాన్ని ఎలా ఎదిరించారు? ఎలా ఎదిరించి అధిష్టానం ఒప్పుకోకపోయినా ప్రజల కోసం పాదయాత్ర చేసి, ప్రజలని ఒక్కొక్క ఇంటికెళ్ళి, ఒక్కొక్క గడపకెళ్ళి ప్రజలతో ఎలా తన హక్కులు చేర్చుకున్నాడు, తన కష్టాలను ఎలా తీర్చుకున్నాడనేది చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా చూస్తే 2011లో తను అధిష్టానాన్ని ఇచ్చి మెజారిటీతో ఎలా గెలుపొందారు, తర్వాత పాదయాత్ర చేసి 2014లో నేను గెలవకపోయినా సరే రుణమాఫీని నేను చేపిస్తాను అని చూపించడం చాలా బాగా జరిగింది. ఇంకా చూపించాలంటే ఫస్ట్ హాఫ్‌లో ప్రజల దగ్గరికెళ్ళి అధిష్టానాన్ని ఎదిరించిన తర్వాత ప్రజలని తను ఎలా దగ్గరికి తీసుకున్నాడు, ప్రజలు తనని ఎలా యాక్సెప్ట్ చేశారనే దాన్ని చూపించారు మన దర్శకుడు 'మహి వి రాఘవ్'. ఇంకా దీంట్లో సెకండ్ హాఫ్‌కొస్తే 2014 నుంచి 2019 వరకు తన రాజకీయ ప్రస్థానం సీఎంగా ఎలా గెలిచాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్ని స్థానాలైతే ఉన్నాయో అన్ని స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసుకొని తను ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు అనేది సెకండ్ హాఫ్ మొత్తం చూపించాడు విత్ భావోద్వేగాలు. ఏదో రాజకీయ పరంగా తీసేసాము. వాళ్ళు ఈ కుట్రలు చేశారు, వీళ్ళు ఈ కుట్రలు చేశారు. ఈయన గొప్ప, ఆయన గొప్ప, నేనే గొప్ప అన్నట్టుగా కాకుండా ఒక రాజకీయ నాయకుడి జీవితం ఎలా ఉంటుంది? ప్రజలని నేను ఎలా కాపాడాలి? ఏ విధంగా అయితే నేను కాపాడగలను అనేది, ఆయన ఏ హామీలిచ్చారు? ఆయనకు అడుగడుగున ప్రతిపక్షం వాళ్ళు బెదిరించడంతో 23 ఎమ్మెల్యేలు అతని వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి బయటకు రావడం దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకులు అతని మీద ఎటువంటి కుట్ర చేశారనే దగ్గర నుంచి, అది ఎవరైనా కావచ్చండి. ఇక్కడ నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు. క్షమించాలి ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే. అది ఎవరైనా ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు అభ్యర్థి ఉంటాడు. ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు ఎలా ఇతని మీద చేశాడనేది సినిమా కోణంగా మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి నేను దారి తీయట్లేదు, చూపించట్లేదు కూడా. సో, 'మహి వి రాఘవ్' ఎలా చేశాడు అనేది అంటే ఒక తమిళ్ యాక్టర్ జీవాని తీసుకొచ్చి తెలుగు వైఎస్ జగన్ గారిగా ఎన్నుకోవడమే అతనికొక ఛాలెంజ్. పండించాలి. రాజకీయంగా జీవితం నడపడం అనేది చాలా కష్టం. అదేది ఒక సినిమాలో చూపించడం అనేది ఇంకా చాలా కష్టం. అది కత్తి మీద సాము లాంటిది. ఆ యాక్టర్‌ని తీసుకొచ్చి, ఆ యాక్టర్‌కి ఆయన దగ్గరగుండే పోలికలుగా చూపించడము, మమ్ముట్టి గారిని చూపించడము,
ఇంకో యాక్టర్ 'జీవా' గారిని చూపించడము. అసలు ఇవన్నీ ఎలా డైరెక్టర్ మైండ్‌లో మెదిలాయో 'జీవానే' ఎన్నుకోవాలని ఎందుకు అనిపించిందో, ఆయన చేయడము ఒక సీన్ ఉంటుందండి. వెళ్ళి నేను డైలాగ్స్ కూడా రాసుకొచ్చుకున్నాను. మీకు చెప్తాను యాక్చువల్‌గా. ఆహ్, యాహ్! 'జగన్ రెడ్డి కడపోడు సార్. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక, వాళ్ళు నాశనమైపోతారని తెలిసినా శత్రువుకి తల వంచరు సార్' అనే ఒక్క డైలాగ్ అండి. గూస్ బంప్స్ ఇలా. జగన్ వ్యక్తిత్వం ఎలాంటిది, ఒక క్యారెక్టర్ ఎలాంటిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఇప్పుడు చేస్తున్న సేవలకు కానీ, ఫ్యూచర్‌లో చేయబోయే సేవలకు కానీ, ఇక్కడ చూపించాలని డైరెక్టర్ అనుకోలేదు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఒక మనిషిగా ఆయన ఎలా జనాల మనసులో ఎదిగాడనేది ఈ సినిమా. ఇక్కడ ఎవరైనా రాజకీయ నాయకులున్నా, పొలిటీషియన్స్ ఉన్నా, జగన్ పార్టీ వాళ్ళు కానీ, వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా సినిమాని సినిమాలాగా చూసిన ఒక ప్రేక్షకులుగా చెప్తున్నానండి. దయచేసి మీరు వేరే విధంగా తీసుకొనెళ్ళి సినిమాని బతికిచ్చండి. సినిమాలో ఉండే ఆ పర్సన్ బయట ఎలా ఉన్నాడనేది, ఇప్పుడు ఎలా ఉన్నాడనేది మనకనవసరం. 2014 నుంచి 19 వరకు జరిగిన ఎలక్షన్స్‌లో ఆయన ప్రస్థానం ఎలా కొనసాగింది, ఆయన ఎలా ముఖ్యమంత్రిగా అయ్యాడనేది ఈ సినిమా అనమాట. దీంట్లో గెలుపు, ఓటములకి తావు లేదండి. ఇప్పుడు ఏం జరగబోతుందనేది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది, ప్రజల చేతిలోనే ఉంటుంది, రాజకీయ జీవితానికి సంబంధించింది. ఇంకొక డైలాగ్ కూడా ఉందండి. ఎన్నికలయిపోయాక జనాల్ని మోసం చేసే నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్న ఆ క్రెడిబిలిటీ లేని రోజు నేను కానీ మా నాయన లేడు అనే ఒక డైలాగ్‌తో అసలు ఆ భావోద్వేగం, ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాలో ఎంత బాగా చూపించారంటే, అసలు ఒక్కొక్క సీన్ నిజంగా రాసుకున్నారు. యాక్చువల్‌గా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను మహి గారు చెప్పడం. సినిమా ఓడిపోతుందా, మీరు గెలుస్తారా, గెలవరా అనేది కంక్లూజన్‌లో నేను ఏ రకంగా చెప్పాలనేది కాదండి. మీరు ఏ విధంగా రాజకీయాల్లో నిలబడ్డారనేది నేను చూపిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుగా, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎంగా మీరు ఎలా ఉన్నారనేది నేను చూపించబోతున్నానని చూపించారు. నేను ఉన్నానంటూ జగన్ చెప్పే మాటలు, ప్రజలకిచ్చే ఆయన భరోసాని, ఆయన పాదయాత్రలో చేసే ప్రతి ఒక్క డైలాగ్‌ని ఆయన తెలియజేస్తుంది. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ఆర్ కొడుకుని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అని అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఎలాంటిది. ఎందుకంటే అంత పెద్ద ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈయన అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు ఆయన ధైర్యం, ఆ పట్టుదల, నేను ఎదగాలి, నా ప్రజల కోసం నేను బతకాలి, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చూపించడం అనేది ఈ సినిమాలో 2014 నుంచి 2019 వరకు జరిగినది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం సార్. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలు అనే మాటలు జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది. సో, ఆ పట్టుదలతో, ఆయన భావోద్వేగంతో ఆ జీవ చెప్తుంటే నాకు నిజంగా కొన్ని సీన్స్‌లో 2014-2019 జగనన్న చెప్పిన మాటలే గుర్తొచ్చాయి. పిల్లని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పులే. పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పులే. పులిని బోన్‌లో పెట్టినా అది పులే అంటూ వైఎస్ జగన్ గురించి ఒక సీనియర్ నేత ఒక డైలాగ్ చెప్తాడండి. థియేటర్‌లో అయితే నిజంగా మారు మోగిపోయిందండి. ఎందుకంటే నా తండ్రి బాట నేను ఎంచుకున్నా. నా తండ్రి దారిలో నేను నడుస్తున్నా. నేనిప్పుడు జనాలకి తెలియాలి అనేది సీనియర్ ఒక రచయిత వచ్చి ఎక్కడ ఉన్నా సరే పులే. సో, అది చూపించడం అనేది జగన్ వ్యక్తిత్వం, ఆశయం, పట్టుదల. ఆయన జగన్ గారి నేనిక్కడ ఆయన పేరుని తప్పుగా అనుకోకండి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎవరైనా చూసినా కూడా. జగన్ అని నాకు వచ్చేస్తోంది కానీ వైఎస్ జగన్ గారు అది ఆయనని నేనిక్కడ సింగిల్‌గా లేకపోతే సంబోధించడం కాదు, గౌరవం ఇవ్వకపోవడం కాదండి. సినిమా పరంగా మాట్లాడుతున్నాను నేను. సో, ఇలాంటివన్నీ కూడా ఇందులో నటీనటులు ఎలా చేశారు? వైఎస్ఆర్ పాత్రల చుట్టూ మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో అయితే మమ్ముట్టి జీవించేశాడండి. నిజంగా ఆయన కళ్ళల్లో అసలు
ఆ ప్రజల కోసం పడే తపన ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. స్టిల్ ఐఎమ్ హావింగ్ గూస్ బంప్స్ అనమాట. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుగా జీవన్ అసలు అదరగొట్టేశారు. తన నటనతో తొలి షాట్ నుంచే, తెర మీద నుంచే అసలు జగన్ గారినే చూస్తున్నామా? జగనన్నే ఉన్నాడా అక్కడ? మా జగనన్నే ఉన్నాడా? అనే నినాదాలు ఇంకా నా చెవులో అలాగే వినపడుతున్నాయి థియేటర్లలో. ఇది ఏపీ కాదండి, తెలంగాణ కాదండి. ఒక రాజకీయ నాయకుడిగా తన క్యారెక్టర్ ఏంటి? ఎలా గెలిచాడు? తన పట్టుదల ఏంటి? తన ఆశయం ఏంటి? అనేది చూపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హుందాతనం, ఆ రాజకీయం, తండ్రి ఆశయం కోసం ఉండే పట్టుదల, ఎంతకైనా తెగించే వ్యక్తిత్వం లాంటివి 'మహి వి రాఘవ్' జీవా నుంచి తీసుకొచ్చారు బయటకి ఒక ఆర్టిస్ట్‌ని. ఇంకా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా భారతి గారుగా యాక్ట్ చేసిన కేతకి నారాయణన్ అండ్ అచ్చం భారతి గారిలాగే చూసినట్టే ఉంది. ఎలా మాట్లాడుతున్నారు? తన భర్తకి తనెంత సపోర్ట్ ఇస్తోంది. తను ఎంత ఆహ్, ప్రోత్సాహం ఇస్తుంది. మీకేం కాదండి. మీరు చేస్తారు, అవుతారు, ప్రజల కోసం కష్టపడండి అని చెప్పే సీన్‌లు. అండ్ ఇంకా మనం చెప్పాలనుకుంటే ఆహ్, ప్రతిపక్ష నాయకులుగా చేసిన మహేష్ మంజ్రేకర్ గారు గాని, శుభలేఖ సుధాకర్ గారు గాని, మిగిలిన నటులు తన పాత్ర మేరకు చక్కగా చేశారండి. సాంకేతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు సినిమాకి చాలా మెట్టించి 'చూడు నాన్న' అనే పాట చాలా ప్రేక్షకులకి చాలా హృదయాలను కట్టేస్తుంది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అంతా బావుంది. ఎడిటింగ్ కొంచెం కట్ చేసుంటే బావుండేది. ఎందుకంటే రాజకీయ పరంగా చూస్తుంటే. కానీ ఇందులో మెప్పించాల్సిన విషయం ఏంటంటే సెన్సార్ వాళ్ళు ఏ ఒక్క కట్టు ఇవ్వలేదు. సినిమా చూసినట్టే ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్నా అని చూసినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరు మా అన్నొచ్చాడు, మా రాజశేఖర్ రెడ్డి గారు నేనిప్పుడు మాట్లాడుతున్నా కూడా నాలో భావోద్వేగం బయటకొస్తోందండి. అంత బాగా తీశారు. జగనన్నా అని పిలిసినప్పుడు మా అన్న, మా అన్న నాతో ఉన్నాడని ఆడపడుచులు చెప్పడం, తోబుట్టువులు మా అన్నగా అనుకోవడము, ఆ ప్రజలు చూడడం అనేది సినిమాలో ఎంత చూపించారనేది ప్రేక్షకులు మీరు సినిమా చూస్తే తెలుస్తుందండి. ఈ సినిమాలాగా చూడండి. ఏ ప్రతిపక్ష నాయకుడికి గానీ, ఏ రాజకీయానికి కానీ ఇందులో తావిచ్చినట్టుగు అంటే వాళ్ళని కించపరుస్తున్నట్టుగా 'మహి' గారు మాత్రం తీయలేదు. ఒక 2011 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఎలా ఉండనేది సినిమాలాగానే చూపించారు. సినిమాని చూడండి, ఆదరించండి. డైరెక్టర్ గారికి మరొకసారి యాస్ ఎ అనలిస్ట్, యాస్ ఎ ప్రొడ్యూసర్ ఐ గో అహెడ్ బై షోయింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ దిస్ మేనర్ త్రూ ద యాక్టర్ జీవా గారు. థాంక్ యూ సో మచ్ అండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ వస్తాను. మరో మంచి సినిమాని చూద్దాం. సినిమా చూస్తున్నటువంటి రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రాహుల్ అయ్యర్ సైనింగ్ ఆఫ్.